జస్ట్ మిస్టేక్ దొరుకుతుండే ఎలక ఓనా ఒక ఊరియస్ నుంచి 12 గుల్ఫారం గోళీలు ఒక ఫినాయిల్ డబ్బి మా దగ్గర ఎందుకు దొరుకుతాయి దొరకయా దొరకవు మన దగ్గర దొరకవు ఎందుకు అన్ని మందులు కావా ఇవి మనుషులు వాడే మందులు అవి పొలాలు వాడే మందులు అవి కూడా మనుషులు వాడతారు ఇంకా తాగుతున్నారు అందరూ నీళ్ళలో కలుపుకొని అవి ఎందుకు తాగుతారు ఆగో గీ దొరేంది మెడికల్ షాప్ కోయిండు తమ్మి సత్తి ఓ సత్తి ఒక గుల్ఫారం మందు గోళీలు ఫినాయిల్ కొందామంటాను సీత దొరకాయి అంటుండ్రాక ఇదంతా మనుషుల మందులో దూకున్నామంట అవి కూడా మనుషులదే కదా దొరకాయి అంటుండ్రు ఏంది గుల్పారం గోళీలు యూరియా మందులు మెడికల్ షాప్ లో ఎందుకు దొరుకుతాయి తమ్మి నీ బిత్తివాడా ఉత్తుట రీటకు చూడాక చెప్తున్నావు చూడు మళ్ళీ నేను అలుగుతా లేకపోతే అలగవో నువ్వేమన్నా అల్లుడు అనుకుంటున్నావా అయినా మెడికల్ షాప్ లా గా మందులు ఎందుకుంటాయి కళ్ళు తాగి బిత్తిరి చేస్తోళ్ళకు దవాఖానలలో అవే మందు గోళీలు ఇచ్చి మంచిగా చేస్తున్నారు అంట నీకెవరు చెప్పిండ్రు పెద్ద డాక్టర్లే చెప్పిరాక నేను అప్పట్లో చెప్పలేరా ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి కళ్ళును కళ్ళుతోనే దించాలంట అని కల్తీ కళ్ళులో కలిపే మందు గోళీలు ఇచ్చే మంచిగా చేస్తున్నంత దవాఖానలా ఏ ఊకో తమ్మి గట్లెందుకు చేస్తారు నీకెవరో తప్పుడు మాటలు చెప్పిండ్రు అంతా ఓ బిత్తిరక్క కరెక్ట్గా చెప్పిండ్రు డాక్టర్లు కల్తీ కళ్ళు తాగిన వాళ్ళకు మొత్తం మంచిగానే మందులు లేవంట మళ్ళా కళ్ళులో కలిపే మందులే గోళీలు సూదులు లేక ఇస్తే తక్కువ అవుతుందంట కల్తీ కళ్ళు రోగానికి కల్తీ కళ్ళే మందు అన్నట్టు సరే గాని తమ్మి నువ్వెందుకు గా మందులు కావాలని పోయినావు మన ఊళ్ళో కల్తీ కళ్ళు అమ్మేటోళ్ళు ఆఫ్కరోలో భూములకు కళ్ళులో మందులు వేస్తలేరంట అక్క నేను పట్టుకపోయి మందులు ఇచ్చేస్తా ఇక వాళ్ళు కళ్ళును కల్తీ చేసి మంచిగా అమ్ముకుంటారు అబ్బా ఏం అవసరం లేదు తమ్మి దవాఖానలకు వచ్చే పేషెంట్లు తగ్గిండ్రట అంటే కల్తీ కళ్ళు మళ్ళా తయారు చేసి అందరు ప్రాణాలు కాపాడుతున్నారు వాళ్ళు పద్మరావు సారు సీఫ్లీకరే ఆవుసు పెంచుతాను అంటాను అన్నారు కానీ కల్తీ కాళ్ళు కూడా ఆవుసే పెంచుతుందాక అందరూ అప్రార్థం చేసుకున్నారు ఇన్నొద్దులు అవును తమ్మో నువ్వు చెప్తుంటే నాకు కూడా గట్లనే అనిపిస్తుంది గుల్ఫారం వేస్తేనేమో గుండె ధైర్యం మస్తు పెరుగుతుందాక మళ్ళీ యూరియా తాగుతూనేమో మనిషి బందోబస్తుగా పెరుగుతాడు మళ్ళీ నరాలన్నీ సెట్లేటు వాడినట్టు మంచిగా వారుకుంటాయి మరి క్లోరోఫామ్ గచ్చు గడిగే పినాయిల్ కూడా కుంకుడుకాయ పొడి కూడా కలుపుతారట కదా తమ్మి అవే మేలు చేస్తాయి మరి కిలోరోఫామ్ ఏమో జోజో ముక్కుంది అంటాను పాట వాడి మంచిగా వంట పెడతాదాక మళ్ళీ ఫినాయిల్ ఏమో కడుపులో పురుగులు ఏమైనా ఉంటే చంపేస్తుంది అబ్బో డాక్టర్ల తాన బగ్గనే తెలుసుకున్నావు తమ్మి మళ్ళీ ఏంటిది అనుకుంటున్నావు అక్క కల్తీకాళ్ళు అమ్మనోళ్ళను జుర్మాన్ వేసి జైల్లో పెట్టమంటా అని చెప్పాలి పద్మరావు సార్కు ఏమో తమ్మి పద్మారావు సార్ నీ మాట వింటాడా మరి మంది ఫానాలు ముఖ్యం కానీ మాటలదేమున్నదాక అక్క ఇగో కల్తీకాళ్ళు దుక్కునాలే మొత్తం ఊరూరికి పెట్టమనాలి బస్ స్టాండ్ల కాడ పెట్టమనాలి ఒక కీస తాగి బస్సు ఎక్కుతారు ముద్దుగా నిరవోతారు వామ్మో వామ్మో గివేనా ఇంకేమన్నా ఉన్నాయా డిమాండ్లు ఇగో కల్తీకాళ్ళు చేసేటోళ్ళకు గుల్ఫారము యూరియా ఫినాయిల్ అన్ని సబ్సిడీ మీదనే ఇవ్వమనాలక్క అబ్బా ఎట్లా చూస్తున్నాయి తమ్మి నీకు గినిగాన విగ్రహాలు దవాఖానలో వద్ద తాగుబోతులను చూసినాక నాకు ఎరకాయినాయి అక్క ఇవన్నీ అబ్బో మంచి తమ్మి నీ విలువైన సలహాలు సూచనలు సార్ చూసే ఉంటాడు ఇక కల్తీ కళ్ళు అమ్మి జనం పానాలు కాపాడేందుకు కొత్త పిల్లలు ఏమన్నా తీసుకొస్తారు కావచ్చు సరేనా సరే ఇక నువ్వైతే ఆఫీస్కి రా ఇప్పుడు నేను ఏం రాను గుల్ఫారం ఏడ దొరుకుతుందో దేవులాడు వస్తా మొత్తం